నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రోటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ పక్ష నేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ దూరంగా ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఆయనకు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అయ్యన్న పాత్రుడు ప్రవేశించారు. అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా అయ్యన్న పాత్రుడు విజయం సాధించారు. పట్టభద్రుడైన అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు 5 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాంకేతిక, విద్య, క్రీడా, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని, నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్ ఇవ్వకుండా చేసి అవమానపరిచారని, సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని, ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారని చంద్రబాబు తెలిపారు. స్పీకర్గా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. సుమారు 2.5 ఏళ్లు తర్వాత సభలో మాట్లాడిన చంద్రబాబు కాస్త ఎమోషన్ అయ్యారు. ఆనాటి పరిస్థితులు మరోసారి గుర్తు చేశారు. తమ ఫ్యామిలీపై అనవసరంగా ఎలాంటి కారణం లేకుండా నోరు పారేసుకున్నారని అన్నారు. 5 ఏళ్లుగా నీచ రాజకీయాలు చూశామన్నారు చంద్రబాబు. సభలో ప్రశ్నించిన తమ సభ్యులను అసభ్యకరమైన భాషలో తిట్టారని తెలిపారు. చివరకు తన నిరసన తెలియజేసి వెళ్లిపోతామని చెప్పినా మైక్ ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వైసీపీ గెలిచిన నాటి నుంచి మొన్నటి వరకు సభ నడిపిన తీరు ప్రజలు గమనించారన్నారు. అసలు రాజకీయాలకే సంబంధం లేని తన కుటుంబాన్ని అవమానించారన్న చంద్రబాబు అదే విషయంపై శపథం చేశానని అన్నారు. ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని చెప్పినట్టు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన ఆవేదన గుర్తించిన ప్రజలు అఖండ మెజారిటీతో విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో
దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడుండే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్ని గెలిపించిన వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం. అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు, నేను కూడా అన్నాను, బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో సుదీర్ఘమైన రాజకీయాల్లో ఉన్నాం. మొత్తం కలిసి 16వ సభ. మీ అందరికంటే సీనియర్ మోస్ట్ నేను. 8 + 1 9వసారి. అంటే 16 సభల్లో 16వ సభ 9 సభల్లో ఉన్నాను. అంటే అన్ని సభలను చూశాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ, 15వ శాసనసభ. కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి, అది ఒక చెడు సభ కింద, ఒక కౌరవ సభ కింద మనం భావించాం. కానీ అత్యున్నతమైన సభగా 16వ శాసనసభని నిర్వహించే బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవప్రదంగా నిర్వహించాలి. అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకొని కాదు, 24 గంటలు మనం ప్రజలతో ఉండాలి. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నంత తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలి స్పీచ్తోనే అదరకొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటల ద్వారా తెలియజేశారు. సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్నను కోరారు. అసెంబ్లీలో తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అభినందనలు చెబుతూ ప్రసంగించారు. సభను సజావుగా నడిపించే సత్తా అయ్యన్నకే ఉందన్నారు. వైసీపీ నేతలకు ఓటమి స్వీకరించే సత్తా లేదని, అందుకే వారు సభ నుంచి పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరి దూషణలకు పోకుండా సర్వజనులకు మంచి జరిగేలా సభను నడిపించాలని కోరారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు విరబూశాయి. ఉత్తరాంధ్ర యాసలో పదునైన వ్యాఖ్యలు చేయడంలో మీరు దిట్ట. ఋషికొండను గుండు కొట్టినట్టుగా ప్రత్యర్థులను మాటలతో చెక్కేస్తారు. కానీ ఇకపై మీకు అవకాశం లేదు. సభలో ఎవరూ పరుష పదజాలం వాడినా మైక్ కట్ చేసే బాధ్యత తమకి వచ్చిందని పేర్కొన్నారు. పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిన 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీకు శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు, ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. నాకు ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా
దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం, డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి కడపకు బయలుదేరారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లనున్నారు. కాగా వైఎస్ జగన్ 3 రోజుల పాటు పులివెందుల పర్యటనలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇక గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్ రాక సందర్భంగా జై జగన్ నినాదాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగిస్తుందని, సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలకు వెంటనే భరోసాతో పాటు వారికి మనోధైర్యం కల్పించే చర్యలకు దిగుతున్నారు. సమస్యలపై వెంటనే స్పందించే విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. మంగళగిరి ప్రజల కోసం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్ కష్టాల్లో ఉన్న వారికి స్వాంతన కలిగిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బార్లు తీరుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి నారా లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజా దర్బార్ ద్వారా నిరూపిస్తానన్నారు. ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం, భక్తజన శ్రేయస్సు కొరకు, ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థానం ఈవో కెఎస్ రామారావు చెప్పారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యాడ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఉండవల్లిలోని బోటు యార్డ్ స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారనే నిర్ధారణ కావడంతో శనివారం తెల్లవారుజామున కూల్చేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్ కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైఎస్ఆర్సీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు. మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం. మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయడం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన స్థలంలో చిన్న కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి గాను మేము అన్ని పర్మిషన్స్ కానీ అన్నిటికి కానీ మేము అప్లై చేయడం జరిగింది. అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రావడం లేట్ అవుతుంది. ఆ కారణం చేత యాజ్ పర్ ది నామ్స్ మీరు చేయాల్సిందేంటి, మీ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మాకు తాకీదు ఇస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం. లేదు అనుకుంటే త్రూ కోర్టు రండి. అంతేగాని ఐ హ్యాండెడ్గా మీరు వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అని ఐ హ్యాండెడ్గా ఈ విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి కూడా చాలా 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 బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారన్నారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని చెప్పారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారేస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు. ఆయన ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలగ్గేదే లేదు, వెన్ను చూపేదే అంతకన్నా లేదని తెలిపారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరారు. అతిసార కేసుల నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 2 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన పరీక్షల ద్వారా 217 నమూనాల్లో కలుషిత లక్షణాలు బయటపడ్డాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా, ఇతర శాఖల అధికారులతో నీరబ్ కుమార్ సచివాలయంలో నిన్న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, కాకినాడ, జంగారెడ్డిగూడెం, ఇతర చోట్ల డయేరియాతో అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ చేపట్ట పరీక్షల ద్వారా 217 నమూనాల్లో కలుషిత లక్షణాలు బయటపడ్డాయన్నారు. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ డయేరియా నియంత్రణకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లను బాధ్యులను చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నీటి నాణ్యత పరీక్షలను తరచూ పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ఫలితాలు ఉంటాయని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, PR&RT కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఘనత దేవినేని నెహ్రూ అని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మంత్రిగా జిల్లాకు చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేందుకు కార్యకర్తలు సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ జయంతి వేడుకలను విజయవాడ నగరంలోని ఘనంగా నిర్వహించారు. రమేష్ ఆసుపత్రి సిగ్నల్ ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి ఆయన తనయుడు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, నెహ్రూ అభిమానులు పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ నెహ్రూగా మరణించిన ప్రజల మనస్సులో సుస్థిరంగానే ఉన్నారని చెప్పారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గంలో గెలిచిన ఘనత దేవినేని నెహ్రూది అని కొనియాడారు. మంత్రిగా కృష్ణా జిల్లాకు చేసిన సేవలు ఎనలేనిది అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకునేందుకు కార్యకర్తలు సైతం సిద్ధంగా ఉన్నామని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. 70వ జయంతి సందర్భంగా ఘనంగా విజయవాడ నగరంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనేక చోట్ల ఆయన విగ్రహాల వద్ద కానివ్వండి, ఆయన స్నేహితులు, ఆయన ముఖ్య సన్నిహితులు, ఆయన అనుచరులు అందరి గారు జిల్లా వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలతో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. దాదాపుగా 40 సంవత్సరాలు ఈ రోజు గారా విజయవాడ చరిత్రలో, కృష్ణా జిల్లా చరిత్రలో ఎవరికి లేని అదృష్టం 5 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికైంది ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. ఈరోజు గారా పదవిలో ఉన్నా, పదవిలో లేకపోయినా ఎవరైతే ఆయన నమ్ముకున్న వ్యక్తులు కానివ్వండి, ఆయన నమ్ముకున్న కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ఈరోజు ఆయన ప్రేమిస్తూ, ఆయన అభిమానిస్తూ, ఏ పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అందరు గారు అండగా ఉండటం గారు జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరైతే ఈరోజు ఇక్కడ నివాళులు అర్పిస్తానికి ఇచ్చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, వివిధ అధ్యక్షులు కానివ్వండి, పెద్ద నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు రాబోయే రోజుల్లో నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం, నెహ్రూ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని వాసుదేవరెడ్డి విల్లాపై సిఐడి దాడులు చేసి కీలకమైన డాక్యుమెంట్లను తీసుకువెళ్లింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నట్లు ఆయనపై ఉన్న ఆరోపణలపై సిఐడి కేసు నమోదు చేసింది. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి ఉచ్చు బిగిస్తోంది. గుంటూరు జిల్లా కుంచునపల్లిలోని ఆయన విల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సిఐడి బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. హైదరాబాద్ నానకరాంగూడలో వాసుదేవరెడ్డి నివసించే విల్లాల్లోని సిఐడి బృందాలు ఇప్పటికే తనిఖీలు నిర్వహించాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే వాసుదేవరెడ్డి తన విల్లాకు తాళాలు వేసేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు న్యాయస్థానం నుంచి సిఐడి అధికారులు అనుమతి పొందారు. అయితే ఆ తర్వాత వేరే తాళాలు దొరకడంతో విల్లా తలుపులు తెరిచి తనిఖీలు చేపట్టారు. ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో ఈ నెల 6వ తేదీన కేసు నమోదైంది. అందులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి.
రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద వేడుకల్లో తేలియాడే ఓ మహోత్సవం ఏరువాక పండుగ అని రాష్ట్ర టీడీపీ నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం నిరాధరణకు గురి అయిందన్నారు. రైతుల అండదండలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం రైతులు, ప్రజాప్రతినిధులు ఎద్దులకు పూజలు చేసి పూలతో అలంకరించి ఎద్దులతో నాగిలి కట్టి దున్ని ఏరువాకకు శ్రీకారం చుట్టారు. దుక్కి దున్నిన ఎడ్లకు గులాములు రంగులు చల్లి రైతులు అరటిపండ్లు, టెంకాయలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తొలిగా దుక్కు దున్ని ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ, ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నటానికి సిద్ధపరిచిన నాగలి, ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినం అని ప్రకృతిని పూజించే పండుగగా గ్రామీణ ప్రజలు ఏరువాకకు ప్రత్యేకను ఇస్తారని అన్నారు. తొలకరి జల్లులు ఆసన్నమవగా పొలాలను దుక్కికి సిద్ధం చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవమే ఏరువాక పౌర్ణమి అని అన్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం నిరాదరణకు గురి అయిందన్నారు. రైతుల అండదండలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. గ్రామీణ రైతాంగాన్ని వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు సాంప్రదాయ వ్యవసాయాన్ని కొనసాగించి రైతులకు సబ్సిడీల్లో ఎడ్లు, ఎడ్ల బండ్లు, వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ సబ్సిడీ మొదలైన పరికరాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏరువాకలో రంగనగూడెం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ, ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, రైతు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతవరకు 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల. మనం ఒకటే కోరుతా ఉన్నాం. గత 2014-19 గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే చేశారో ఎస్సీలకి 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వటం, అట్లాగే ఇంకా మిగిలినవి కూడా అన్ని యంత్ర పరికరాలు కానీ అట్లాగే వ్యవసాయ పనిముట్లు కానీ అన్నీ ఇచ్చారు. అట్లాగే మనం రాబోయే 5 సీజన్లో కూడా ఇవన్నీ సమృద్ధిగా అంది వ్యవసాయానికి పండగ రాబోతా ఉంది. ఈ పండగని మనం ఈ 2024 ఏరువాకతోనే మొదలుపెట్టాం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఇదే ఏరువాక రోజున మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముఖ్య కారకులైన మీ రైతులందరికీ కూడా 1000 నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.